ఒక విధానము ప్రణాళిక లేకుండా వ్యవహారాలు నడిపితే ఎట్లుంటుందో బ్రిటన్ పోలీసులకి ఇప్పుడు అదే సమస్య అయింది. లేబర్ గవర్నమెంట్ వచ్చింది. ఈ ఎవరైతే ఇప్పుడు దాన్ని ఏమంటారు రైట్స్ లేకపోతే దాడులు మత సంఘర్షణలకు పాల్పడుతున్నారు, లేకపోతే బ్రిటన్ పౌరుల మీద దాడులు చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సిరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లెబనాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యెమెన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు క్రమంగా అక్కడ ఆధిపత్యం చెలాయిస్తూ అక్కడ ప్రభుత్వాలని తయారు చేసేటటువంటి స్టేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు విజయం సాధిస్తే అక్కడ చేస్తున్నటువంటి దాడులు, ఆ దాడుల సందర్భంలో ఏం చెయ్యాలో కాకుండా మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని పోలీసులకి అక్కడ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ని మీడియానే ఇట్లా హైలైట్ చేస్తుంది. వీళ్ళేంటి ఎవరినో పట్టుకోవడానికి వెళ్ళట్లా, ఆ దాడులు చేసే వాళ్ళు నుంచి రక్షణ కోసం, ఎందుకంటే వాళ్ళ మీద కాల్పులు జరిగితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈవెన్ పబ్లిక్ ఎవరైనా ఎదురు తిరిగితే పబ్లిక్ని అరెస్ట్ చేయమని చెప్తుంది ప్రభుత్వం. దాంతో పారిపోతున్నటువంటి ఈ దృశ్యాలు, పోలీసులే పారిపోతున్నటువంటి ఈ దృశ్యాలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి.